నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరు పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే ఆరూరి ఎమ్మెల్సీ మసూదనాచారి వ్యాఖ్య డిబారైన 10వ తరగతి విద్యార్థి హరీష్ మళ్లీ పరీక్షకు హాజరయ్యాడు హైకోర్టు అనుమతితో మిగతా పరీక్షలకు వెసులుబాటు అనుమతులు లేకుండా నడుపుతున్న జైరాబాద్ ఆక్స్ఫోర్డ్ స్కూల్ సీజ్ నష్టపోయిన 8 మంది విద్యార్థులు పెంచిన గృహ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి జమ్మలమడుగు టీడీపీ ఆఫీస్ నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు నడుస్తూ నిరసన వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఎమ్మెల్యే ఆరూరి ఎమ్మెల్సీ మసూదనాచారి తెలిపారు వర్ధన్నపేట నియోజకవర్గం హసన్పర్తి మండల పరిధిలోని గ్రామాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎమ్మెల్సీ మసూదనాచారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు హసన్పర్తిలోని సాయి గార్డెన్స్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అజయ విజయాన్ని సొంతం చేసుకుని మూడోసారి సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి రావడాన్ని ఏ శక్తి ఆపలేదని స్పష్టం చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజల మధ్యలో చర్చకు తీసుకురావాలని అలాగే సిబిఐ ఈడీ ఐటీలను కేంద్రం తన స్వార్థ రాజకీయాల కోసం ఎలా వాడుకుంటుందో ప్రజలకు వివరించాలని తెలిపారు పార్టీ బలోపేతానికి కార్యకర్తలే కీలకమని పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఎప్పుడన్నా ఉండేనా 2016 మా ఆసరా పెన్షన్ మా వృద్ధులకు మా వితంతులకు మా నేతలకు మా గీతలకు మా వంట స్విగ్గీ మా పోరాటాలు బాధితులకు మా హెచ్ఐవి పేషెంట్లకు లబ్ధి పొందిన మా మహిళా తల్లులు మాట్లాడారు కళ్యాణ లక్ష్మి ఉండేనా లక్ష కేసీఆర్ కిట్ ఉండేనా రైతు బంధు ఉండేనా రైతు బీమా ఉండేనా ఉచితంగా కడుపు నిండా 24 గంటలు కరెంటు ఉండేనా మా రైతు పండించిన పంటలు కల్లాలనే కొనుగోలు చేసి 8 రోజుల్లో మరి అకౌంట్లో పైసలు చేసే కార్యక్రమం ఎప్పుడన్నా మీరు చూశారా మరి ఇన్ని కార్యక్రమాలు పార్టీ శ్రేణులుగా కార్యకర్తలుగా ఎందుకు ఊపుకుంటున్నారు దయచేసి మీరు ఆలోచించాలని మీ చేతులకి నేను నమస్కరిస్తున్నా అనేక రాష్ట్రాల ప్రజలు ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం ఏ విధంగా మనకు సాగునీరు అందించారు ఏ విధంగా సాగునీరు అందించారు ఈ అనతి కాలంలోనే లేకుంటే కలగట్టున్నటువంటి అనుమానం నన్ను నేను 2-3 సార్లు గిన్నుకొని చూసిన నేను శాసనసభను నిజంగానే నడుపుతా ఉన్నా ఇది కళ కాదు ఈ మాట ఈరోజు ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తా ఉన్నాను అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ బిడ్డైనా వస్తే ఇది తెలంగాణ కాదు నేను ఎక్కడో దారి తప్పి వచ్చిన ఏదో అద్భుతమైనటువంటి ప్రాంతానికి నేను వచ్చినటువంటి భావనకు లోనైనను ప్రజల మీరంతా ముఖ్యమైన కార్యకర్తలు కాబట్టి అన్ని
నేను అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. తెలంగాణలో 10th పేపర్ లీక్ సందర్భంగా డిబారైన 10వ తరగతి విద్యార్థి హరీష్ ఇవాళ మళ్లీ పరీక్షకు హాజరయ్యాడు. ఈ కేసు వల్ల డిబారైన హరీష్ పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టుని కోరడంతో కోర్టు అనుమతి ఇచ్చింది. ఇవాళ కమలాపూర్లోని పరీక్షా కేంద్రానికి వెళ్లిన హరీష్ హైకోర్టు అనుమతి పత్రాన్ని అధికారులకు చూపించాడు. దాంతో వారు పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు. నిజానికి హరీష్ ని డిబార్ చేయడం రాజకీయంగా కలకలం రేపింది. హిందీ పరీక్ష సమయంలో అతని దగ్గర ఉన్న హిందీ ప్రశ్నపత్రాన్ని ఎత్తుకుపోయిన యువకుడు దాన్ని లీక్ చేశాడు. దాంతో అధికారులు హరీష్ ని డిబార్ చేశారు. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుతో హరీష్ మళ్లీ పరీక్ష రాసే ఛాన్స్ వచ్చింది. అనుమతులు లేకుండా నడుపుతున్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఆక్స్ఫోర్డ్ స్కూల్ను ఎంఈఓ బస్వరాజ్ సీజ్ చేశారు. 8 మంది విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకుని డీఈఓ కార్యాలయంలో చెల్లించకపోవడంతో వారు 10వ తరగతి పరీక్షలు రాసే అర్హతను కోల్పోయారు. దీనికి కారకులైన ప్రిన్సిపల్ ఇందిరపై శనివారమే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. డీఈఓ విజయ ఆదేశాల మేరకు ఆదివారం ఎంఈఓ పాఠశాలకు వెళ్లి పరిశీలించి ప్రధాన గేట్తో పాటు కార్యాలయానికి తాళం వేసి సీజ్ చేశారు. మధ్యాహ్నం సమయం లోపల జైరాబాద్ ఎంఈఓ సార్ బస్వరాజ్ సార్ జైరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఏమంటే ఆక్స్ఫర్డ్ పాఠశాలకు చెందినటువంటి ప్రిన్సిపల్ శ్రీమతి ఇందిరా గారు 10వ తరగతి వరకు అనుమతి లేకున్నా పాఠశాల విద్యాశాఖకు వెళ్ళడానికి అనుమతి లేకున్నా 8 మంది విద్యార్థులకు 10వ తరగతులు నిర్వహించి వారి నుంచి స్కూల్ ఫీజులు మరియు ఎస్ఎస్సి పరీక్షకు సంబంధించినటువంటి వార్షిక పరీక్షకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజు కూడా వసూలు చేసి మరి హాల్ టికెట్లు వారికి రాకుండా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడానికి ఫిర్యాదు ఇవ్వగా ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ ఇందిరాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. నిన్నటి రోజు విచారించి దర్యాప్తు చేసి ఇందిరా గారిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉన్నది. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తదుపరి వివరాలు మళ్ళీ వెల్లడిస్తాం. పెంచిన గృహ విద్యుత్ ఛార్జీలు మోటార్లకు మీటర్లు బిగించినందుకు నిరసనగా కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ సబ్స్టేషన్ వరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవుడి కుటుంబ అభిమానులు పాల్గొన్నారు. చేస్తున్నాడో మీ అందరికి తెలిసిన విషయమే. కాబట్టి మనం ఇటువంటి విషయాలన్నీ రేపు ప్రజల దృష్టిలోకి తీసుకొని పోయి ఏ విధంగా మనకు అన్యాయం జరుగుతుంది, రేపు స్టీల్ ప్లాంట్ అంటున్నారు, స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా మనకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా ఒక సామాన్యుడు ఇల్లు కట్టాలంటేనే ఇల్లు మొదలు పెట్టే కానించి కనీసము సంవత్సరం నుంచి 2 ఏళ్ళు పడుతుంది. అటువంటిది స్టీల్ ప్లాంట్ కట్టాలంటే కేవలం ఈ 8 నెలల్లో 9 నెలల్లో కడతారంటే మన అందరం నమ్మాల్సిన పరిస్థితి కాదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ మనం ప్రజలకు చేరవేర్చి వాళ్ళకుండే అపోహలన్నీ తొలగించి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయితేనే మనకు భవిష్యత్తు ఉంటుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది,
నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు కూడా టయానికి జీతాలు వస్తాయనే విషయాలను అన్నీ మనం ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత తీసుకొని రేపు మనము చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాలా, మన రాష్ట్రం బాగుండాలంటే. అభివృద్ధి శూన్యంగా ఉంది. ఇటువంటి పరిస్థితులలో కరెంటు ఛార్జీలు కానీ, పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీలు పెంచడం కానీ తీసుకొని వస్తే మన రాష్ట్రానికి ఏ ఒక్క ఇండస్ట్రియలిస్ట్ రాడు, లేదంటే అభివృద్ధి ఎట్లా చెందుతుంది అనేది కూడా తెలియకోకుండా ఈరోజు వైసీపీ ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ నిర్ణయాలను తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు ఒకటే తెలిసింది, కేవలం వాళ్ళ బినామీ సంస్థలకు దోచిపెట్టడానికే ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం కానీ, ట్రూ అప్ ఛార్జీలు పెంచడం కానీ, రైతు మోటార్లకు మీటర్లు బిగియడం కానీ ఇవన్నీ తీసుకొని వస్తున్నారని మనం ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. ఈ రైతు మోటార్లకు మిగిచ్చే దాంతో ఒక ప్రైవేట్ సంస్థకు ఇచ్చి ఆ ప్రైవేట్ సంస్థకు వేల కోట్ల రూపాయలను దోచిపెడుతున్నారు. అదే డబ్బుల్ని వీళ్ళు ఎలక్షన్లలో రేపు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలన్నీ తీసుకొని వస్తున్నారు. కాబట్టి మనం ఇవన్నీ పూర్తిగా ఈరోజు ఈ విషయాలన్నీ మనం ప్రజల్లోకి తీసుకొని పోయి రేపు జరగబోయే కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరికి చైతన్యపరిచి మనము ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసుకోవాలా. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొని వస్తేనే రాష్ట్ర ప్రజలు కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ జరుగుతుందని ఈ సభాముఖంగా మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, దేవుడి కుటుంబ అభిమానులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని, రక్తదానానికి యువత ముందుకు రావాలని వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ నేత గంటా రవికుమార్ అన్నారు. గంటా రవికుమార్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన అభిమానులు శివానగర్లోని తన స్వగృహంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సామాజిక సేవలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు రావాలని ఆయన కోరారు. ఆరోగ్యవంతులు ఏడాదికి 2 సార్లు రక్తదానం చేయొచ్చని సూచించారు. దీనిపై యువత మరింత చైతన్యవంతమై రక్తదానంకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శిబిరంలో 40 యూనిట్ల రక్తం సేకరించినట్లు వాటిని ఎంజీఎం ఆసుపత్రికి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఈ రక్తదాన శిబిరంలో నా యొక్క శ్రేయోభిలాషులు, మిత్రులు, ఉద్యోగస్తులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా అందరూ పాల్గొని ఈ రక్త శిబిరాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈరోజు మేము 50 నుంచి 100 యూనిట్ల వరకు రక్తం సేకరించడానికి తగు చర్యలు తీసుకుంటాం. రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో నార్సింగ్ మున్సిపల్లోని రాయల్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నార్సింగ్ కౌన్సిలర్ పత్తి ప్రవీణ్ తన అనుచరులు 100 మందితో కలిసి తిరిగి సొంత గూటికి చేరారు.
గండిపేట్ మండల పార్టీ అధ్యక్షుడు నరసింహ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చదివి వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని, మరోసారి మన కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని అన్నారు. వచ్చే ఎన్నికల వరకు కార్యకర్తలంతా సంసిద్ధులై ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ సత్తా చూపించాలని, సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. విస్తృత ప్రచారం చేస్తూ ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రేఖా యాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మన ఇంటికి మన రావాలి, మన కోటికి మనకు రావాలని చెప్పి పెద్ద ఎత్తున ఇలా పత్తి ప్రభు గారు మన పార్టీలో కలవడం చాలా సంతోషం. పార్టీ కింద బలం, పార్టీ బలం వచ్చి చాలా రోజులు నేనే రావాలి తమ్ముడు అలా ఉంటే బాగుంటుంది, మనమందరం ఒక ఐకమత్యంతో ఉండి ఉద్యోగం మీరు ఎంతో పోరాడి కూర్చొని మనిషి నరసింహ కూర్చొని మాట్లాడి మన ఇంటిలో మనం ఉండి మనం పోయినట్టు బాగుంటుందని చెప్పి ఈరోజు ఇంతమంది కార్యక్రమంలో ఆ ఇంట్లో ఉన్న టీం అంతా కూడా ఇలా పార్టీలో వచ్చినందుకు చాలా సంతోషం. పార్టీ గురించి బలం వచ్చింది. ముఖ్యంగా ఈరోజు మనం అందరం తెలంగాణ వచ్చిన తర్వాత ఏముండదు, తెలంగాణ రాకముందు ఏముండాలని మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు ఆలోచించుకోవాలి. తెలంగాణ రాకముందు మనం చూస్తుంది ఇంకా నీళ్ళు పోతుంది, కరెంటు పోతుంది. అలాంటి పరిస్థితి మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ పోరాటం చేస్తున్న తెలంగాణలో ఇలా కరెంటు పోకుండా చూసిన బాధ్యత తీసుకుంటూ మన ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు. చాలా మంది అన్నారు మనం తెలంగాణ తెచ్చుకుంటే చీకట్లో ఉంటాం, కరెంటు ఉండదు, నీళ్లు ఉండదు అని చెప్పినారు. కానీ ఈరోజు కరెంటు చూస్తున్నాం, నీళ్లు చూస్తున్నాం. ఎవరు కూడా ఆలోచించాలి. చాలా ప్రభుత్వాలు చూసినాం మనం. ఎవరైనా నీళ్ళు తాపేయాలనుకోలే, ఎండాకాలం వస్తే కుండ తీసుకుని కరెంటు చూసుకుని దీపాలు తీసుకొని ధర్నా చేసేవాళ్ళు. ఆ ధర్మకర్తకే రోజు కానీ పని చేయాలని వాడు అనుకోలేదు. కానీ ఎమ్మెల్యే ఫస్ట్ గెలిచినప్పుడు ప్రొద్దుటూరు పట్టణంలో స్థానిక శివాలయం సర్కిల్లో కొండ్రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని కొత్తపల్లి సర్పంచ్, కొండ్రెడ్డి ఫౌండేషన్ అధినేత, జిల్లా సర్పంచ్లు సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి కుమార్తె హిమజారెడ్డి, ఆయన సతీమణి శోభారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా శివచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఎండ వేడిమి నుండి ప్రజల దాహార్తిని తీర్చేందుకు 3 రూపాయలకే చిక్కని మజ్జిగ అందిస్తూ ప్రజల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రాచమల్లు కిరణ్ రెడ్డి, యువ నాయకుడు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాలంలో ప్రజలకు దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు 2 పెట్టాము, ప్రొద్దుటూళ్ళు 4 పెట్టాము. అదే క్రమంలోనే ఈరోజు శివాలయం సెంటర్లో చల్లటి మజ్జిగ, మంచి క్వాలిటీతో సంబంధించిన మజ్జిగ కేవలం 3 రూపాయలతోనే గ్లాసు మజ్జిగ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు స్టార్ట్ చేశాము. చాలా మంచి క్వాలిటీతో ఇస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మంచి కూడలి ఇది సెంటర్ పాయింట్. ఇది ప్రతి ఒక్కరూ ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మేము ఈ మజ్జిగ పెట్టడం కూడా, మేము గత సంవత్సరం కూడా ఇక్కడ మజ్జిగ పెట్టాము. దాదాపు 4,000 నుండి 5,000 మంది ప్రతిరోజు నిత్యము ఈ మజ్జిగ తాగుతుంటారు. చల్లని గత సంవత్సరం 2 రూపాయలతో పెట్టాము. ఈరోజు 3 రూపాయలతో ఈ సంవత్సరము ఓపెన్ చేశాము. ఇక్కడికి వచ్చినటువంటి వారి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాజమౌళి కిరణ్ కూడా వచ్చాడు, అక్కడే చూసి ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఎలాంటి లాభాపేక్షణ లేకుండా మామూలుగా 10 రూపాయలు నష్టమైనా కానీ మాకు ఇబ్బంది లేకుండా ప్రజల యొక్క మన్ననలు కొన్ని వారి యొక్క దాహార్తి తీసేందుకు మంచి క్వాలిటీతో మజ్జిగ మేము ఇక్కడ చేస్తున్నందుకు మాకు చాలా తృప్తికరంగా ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగుల సంఘం నాయకులు విశాఖపట్నంలో స్పందన కార్యక్రమం చేపట్టారు. దీంట్లో భాగంగా సంఘం నాయకులు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఉద్యోగుల సమస్యలపై ఫిర్యాదు చేశారు.
ఏపీజేఏసీ చైర్మన్ సత్య నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏపీజేఎస్ అమరావతి, ఏపీజేఎస్ అమరావతి, ఏపీజేఎస్ అమరావతి. పోరాడతాం 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 పోరాడతాం. పేరు నాగేశ్వర రెడ్డి. గత నెల రోజుల నుంచి డిమాండ్స్ పరిష్కారం నిమిత్తం ప్రభుత్వం మీద నిరసనతో ఉద్యోగస్తులందరూ కూడా బ్లాక్ బ్యాచెస్ ధరించి నిరసన తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత నెల 21వ తారీఖు నుంచి ఈ నెల 5వ తారీఖు వరకు వర్క్ టు రూల్ అనే కార్యక్రమం చేశాం. సాధారణంగా వర్క్ టు రూల్ అనేది న్యాయబద్ధంగా మేము చేయవలసిన అవర్స్, రూల్ ప్రకారంగా చేయవలసిన అవర్స్. కానీ ఆ టైంలో పనిచేస్తే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కానీ, పేదల ముంగుటికి వెళ్ళాలన్నా, పరిపాలన ముందుకు సాగాలన్నా మేము చాలా ఎక్కువ గంటలు పనిచేయాలి. రాత్రి 8, 9, 10 గంటల వరకు పనిచేస్తే తప్ప ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలంటే మేము అన్ని గంటలు పనిచేయాలి. మేము అన్ని గంటలు పనిచేయము. 5 గంటలకే కార్యాలయాలు మూసేస్తామంటే అదొక యాజిటేషన్ కార్యక్రమం అవుతుంది. కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల 2 మలిదశ కార్యక్రమాన్ని తయారు చేసి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ తయారు చేసి మాకు కార్యక్రమం పంపించింది. మొదటిగా నల్ల కండువాలు ధరించి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ రాసిన ప్లే కార్డ్స్ని ప్లే చేయడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారికి విన్నపం చేసుకున్నాం. ఆ సమస్యలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఏదైతే స్పందన రావటం లేదు అంచేత మీ స్పందనలో కలెక్టర్ గారి ద్వారా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రిప్రజెంటేషన్ని ప్రభుత్వానికి పంపించవలసిందిగా కోరాం. ఇలాగ అన్ని జిల్లాల్లోని అన్ని కలెక్టర్ గారికి ఇది జరుగుతుంది. ఎల్లుండి 12వ తారీఖున ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఉద్యోగస్తులు, పెన్షనర్స్ కలిపి పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఆ తర్వాత సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ తీసుకుంటూ చనిపోయి ఆయనకి ఎటువంటి రాయితీలు రాని ఉద్యోగి కుటుంబాన్ని పరామర్శం చేయాలని అదొక కార్యక్రమం పెట్టుకున్నాం. మా డిమాండ్స్ అనేది గొంతుమ్మి కోరికలు కాదు. ప్రతి ఉద్యోగికి ప్రతి నెల 1వ తారీఖునే జీతం ఇవ్వాలని, పెన్షనర్స్కి 1వ తారీఖునే పెన్షన్ ఇవ్వాలని. అలాగ ప్రభుత్వం ఇవ్వకుండా జాప్యం చేస్తుంటే అనేకమైన ఇబ్బందులు. లోన్లు తీసుకున్న వాళ్ళు బ్యాంకు ఈఎంఐ కట్టకపోతే దానికి విపరీతంగా పెనాల్టీ వేయటం, పెన్షనర్స్కి 1వ తారీఖున కనుక పెన్షన్ రాకపోతే వారికి మెడికల్ షాపులో వాళ్ళు కట్టవలసిన బాకీ కట్టకపోతే తర్వాత నెలకి మందులు వాళ్ళకి ఇవ్వకపోవటం, దానివల్ల ఎంతోమంది అనారోగ్యం పాలు కావటం. అదే కాకుండా పిఆర్సీ ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్ అదుపు తప్పి బోల్తా పడిన దుర్ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. సత్యవేడు నుండి తిరుపతి వెళ్తున్న బస్ మార్గ మధ్యలో అదుపు తప్పి నీటి కాలువ పక్కనే పడిపోయింది. అయితే ప్రయాణికులు చిన్న గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు, ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సత్యవేడు నుండి తిరుపతికి ప్రయాణికులతో పల్లె వెలుగు బస్ బయలుదేరింది. మార్గ మధ్యలో వలమాలపేట సమీపంలో బస్ డ్రైవర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. డ్రైవర్కు బీపీ డౌన్ అవడంతో బస్ అదుపు తప్పింది. ఈ పరిస్థితిలోనూ ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. దీంతో బస్ కాలువలో పడిపోకుండా పక్కనే బోల్తా పడడంతో పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామ దళిత రైతు కొన్ని సంవత్సరాలుగా 5 ఎకరాల భూమిని సాగు చేస్తున్నాడు. ప్రభుత్వం పట్టా కూడా ఇచ్చింది. కానీ అబ్దుల్లాపూర్ గ్రామ సర్పంచ్ దౌర్జన్యంగా ఆ భూమిని లాక్కొని కొబ్బరినోళ్ల గంగన్నను రౌడీలతో కొట్టించి అదే స్థలంలో ఇల్లు నిర్మించాడు. పంటలో ఉన్న బోర్లను తొలగించి క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసి వారిని ఆ భూమి నుండి వెళ్లగొట్టారు. దీన్ని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు తీవ్రంగా ఖండించారు.
దాడి చేసిన వారిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదన్నారు. భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేయకపోవడం వల్ల కలెక్టర్ ఆఫీస్ ముందు గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో వారు నిర్మల్ జిల్లా కలెక్టర్కు దరఖాస్తు ఇవ్వడంతో ఆయన స్పందించి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కనకాపూర్ లోకేశ్వర మండల్ మా ఇది 5 ఎకరాల భూమి అబ్దుల్లాపూర్ సర్పంచ్ గ్రామ పెద్ద మనుషులంతా నా భూమి కథ చేసుకున్నారు సార్. మేము మన కలెక్టర్కు నోటీస్ ఇచ్చేసినాం సార్. మేము కలెక్టర్ ఆఫీస్ ముందట ఇది ఉండి ఇప్పుడు అది ఇన్నతి పత్రం ఇచ్చినాము. మా భూమి మాకు రావాలని ఇచ్చేసినాం కలెక్టర్ సార్. 33 సంవత్సరాలు మేము సాగు చేసుకుంటున్నాం సార్. లాస్ట్ నుంచి మాత్రం అబ్దుల్లాపూర్ సర్పంచ్ చేసుకున్నాం. చేస్తున్నాం సార్. బట్ ఏంటంటే మీరు సార్ ఆగినాయి లోకల్ ఇష్యూ సాగు చేస్తున్నారు. ఆడియో సార్ దగ్గర ఇక్కడ ఎక్స్ట్రా ఉంది. సో మనకి ఏ పాత మ్యాప్లు చూసినా కానీ ఇక్కడ వాళ్ళు ఎక్స్ట్రా మండల్ శివారం అని రాసి ఇచ్చారు. కనకాపూర్ శివారం ఇక్కడ పెట్టి రాసి మన తర్వాత ఈరోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లోసర మండల్ కనకాపూర్ గ్రామానికి చెందినటువంటి దళిత రైతు ఆయన సమస్య పరిష్కరించాలని చెప్పి ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో ప్రజా ఫిర్యాదు విభాగంలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీనికంటే ముందు గతంలో లోకేశ్వరం మండలం ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్లో కూడా గతంలో ఈ సమస్య పైన దరఖాస్తులు ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయినప్పటికీ బయట నుంచి చాలా వదంతులు అనేటువంటి రావడం అనేటువంటి జరుగుతూ ఉంది. కొబ్బరినల్ల గంగన్న సమస్య పరిష్కారమైందని చెప్పి, లేదంటే ఆయన భూమి ఆయనకి ఇచ్చేసామని చెప్పి ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాట్లాడడము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. మరి కొబ్బరినల్ల గంగన్న చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో అదొక దళిత సంబంధించినటువంటిది, ఆయన కుటుంబం సంబంధించినటువంటి పోరాటం కాదు. ఇది యావత్ సంబంధించినటువంటి రైతు సంబంధించినటువంటి సమస్యగా దీన్ని భావించాల్సిన అవసరం ఉంది. మరి ఆయన కనకాపూర్ గ్రామంలో ఉన్నటువంటి వీడీసీ ఏదైతే దుర్మార్గంగా ఈ భూమి మా శివార్లో వస్తుందని చెప్పి అక్కడ ఒక ఇల్లును నిర్మించడం అనేటువంటి జరిగింది. దానికి తోడు కొంతమందిని గుండాలను రౌడీలను తయారు చేసి అక్కడ ఉన్నటువంటి బోర్లను పీకించడం, అదేవిధంగా వీళ్ళపైన అన్యాయంగా దాడి చేయడం అనేటువంటి కూడా జరిగింది. దీనికి వత్తాసు పలుకుతున్నటువంటి పోలీస్ శాఖ కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, ప్రజలు కావచ్చు, మరి ముఖ్యంగా ముదోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇలాంటి సమస్య గత కొన్ని రోజులు జరుగుతున్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే ఆరూరి, ఎమ్మెల్సీ మసూదనాచారి వ్యాఖ్య. డిబారైన 10వ తరగతి విద్యార్థి హరీష్ మళ్లీ పరీక్షకు హాజరయ్యాడు. హైకోర్టు అనుమతితో మిగతా పరీక్షలకు వెసులుబాటు. అనుమతులు లేకుండా నడుపుతున్న జైరాబాద్ ఆక్స్ఫోర్డ్ స్కూల్ సీజ్. నష్టపోయిన 8 మంది విద్యార్థులు. పెంచిన గృహ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. జమ్మలమడుగు టీడీపీ ఆఫీస్ నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు నడుస్తూ నిరసన వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం.